My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు ప్రభా దావీదు యొక్క ప్రభా నాయన తండ్రి, మరి చరిత్రలోకి వెళ్ళి ఇంకొక అంశం ప్రభా నాయన తండ్రి 7వ భాగంగా ఆయన రాజుగా అభిషేకించబడి రాజుగా ఆయన సంఘటనలు ప్రభా నాయన మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకి దేవాది దేవుడిస్తున్న వాక్యాంశం ఏంటంటే దావీదు అండ్ హిస్ కింగ్షిప్ అండి. అంటే రాజుగా అవ్వకముందు జరిగిన సంఘటనని మనం ఇప్పటిదాకా ధ్యానించాము. ఇప్పుడు రాజుగా ఎలా అయ్యాడు, ఫైనల్ స్టేజ్ అంటే ఇంకా అభిషేకించబడి రాజు అయిన సంఘటనని మనం ఈరోజు ధ్యానించబోతున్నామండి. మరి ఇది 2 సామ్యుయల్ గ్రంథంలోకి మనం అడుగు పెట్టాము. సో 2 సామ్యుయల్ గ్రంథంలో చూసినప్పుడు మొదటి అధ్యాయం అంతా కూడా మరి సౌలు, తనకు సంబంధించిన వారు యోనాథాన్తో సహా అందరూ కూడా చనిపోవడం అనేది జరుగుతుందండి. ఆ తర్వాత మరి వాళ్ళ విషయంలో మరి దావీదు బాధపడడం, ఏడవడం అనేది కూడా జరుగుతుంది. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే 2వ అధ్యాయంలో మరి మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ తను ఎక్కడున్నాడు అంటే జిక్లగ్లో ఉన్నాడండి. మరి 1 సంవత్సరం మీద 4 నెలల పాటు అక్కడ జిక్లగ్లో ఉన్న సమయంలో ఇది జరుగుతూ ఉంటుంది. సో ఇది జరుగుతున్నప్పుడు మరి సౌలు వాళ్ళంతా చనిపోయారని తెలిసిన తర్వాత దావీదు మరలా దేవుని అడుగుతూ ఉంటాడు, అయ్యా మరి యూదాలోని ఏ స్థలముకైనా నేను వెళ్ళవచ్చా? ఇప్పుడు మరి రాజు అయితే చనిపోయాడు కదా, యోనాతాను కూడా చనిపోయాడు కదా, మరి నేను వెళ్ళవచ్చా? మరి ఎందుకంటే తన అరణ్యంలో తిరుగుతున్నాడండి, అటు ఇటు ప్రయాసాలు పడతా ఉన్నాడు. మరి సౌలు నుండి పారిపోయిన స్థితి, మరి తను కాబోయే రాజని తనకి కూడా తెలుసు. మరి తనని రాజుగా చేసేవాళ్ళు ఎవరో మరి అని ఎదురు చూస్తున్నాడా? మనకు అవన్నీ తెలియదు. కానీ ఒకటేంటంటే దేవుణ్ణి అడుగుతున్నాడండి. ఆయనను అభిషేకించిన ఆ దేవాది దేవుణ్ణి ఆ క్షణం వరకు తన్ని అడుగులో దేవుణ్ణి అడిగేసిన ఆ దావీదు మరి దేవుడిని మరలా అడుగుతున్నాడు, అయ్యా మరి ఇప్పుడు నేను యూదాలోని ఏ స్థలమునకైనా వెళ్ళవచ్చునా అని 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో చెప్తున్నాడండి. అప్పుడు దేవాది దేవుడు ఎల్లు, ఎక్కడికి తెలుసా? హెబ్రోన్ అనే స్థలానికి వెళ్ళమంటున్నాడు. గుర్తొచ్చిందండి, హెబ్రోన్ అనే స్థలం మరి అది అబ్రహాముకు సంబంధించిన వాగ్దాన స్థలం. హెబ్రోన్లో మరి అబ్రహాము గారు నిలబడిన స్థలం అనమాట. ఆ స్థలానికి నువ్వు వెళ్ళు మొదటిగా అని చెప్పేసి యూదా అంతట్లో ఆ స్థలాన్ని దేవుడు మరి చూపించడం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే మరి అక్కడున్న వారంతా యూదులంతా అంటే యూదుల ప్రదేశం అండి. మరి 12 గోత్రాల స్థలాలు మరి విభజింపబడినదన్న సంగతి మనకు తెలుసు కదా. సో యూదులు మాత్రం అక్కడ ఉన్నారు. హెబ్రోన్ అనే స్థలంకి సంబంధించిన స్థలం అది. సో ఆ స్థలంలో ఉన్న వారంతా యూదులంతా కూడా వెంటనే మరి ఆ దావీదు దగ్గరికి వచ్చి ఏమంటారంటే, అయ్యా మరి సౌలు ఎలాగో పోయాడు, మరి నీకంటే గొప్పవాడు ఇంకొకరు లేరు, కాబట్టి నువ్వు మాకు రాజుగా ఉండని చెప్పేసి మరంతా కూడా ఏకాభిప్రాయానికి వచ్చేసి మరి దావీదుని యూదా ప్రాంతమునకి, యూదా తెగులునకి అంటే ఆ ట్రైబ్కి మరి ఏంటంటే రాజుగా చేయడం అనేది జరిగింది. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ రాజుగా అంటే ఆ యూదాకి రాజుగా మరి దేవాది దేవుడు తనకి ఎన్ని సంవత్సరాలు రాజుగా ఉండడానికి అవకాశం ఇచ్చాడు తెలుసా అండి? 7 సంవత్సరాల 6 నెలలు. నిజం చెప్పాలంటే ఎట్ ద సేమ్ టైం మరి సౌలు తర్వాత మరి ఎవరండి అంటే తన కుమారుడైన ఇష్బోషెత్ అనే వ్యక్తిని మరి సౌలు యొక్క కుమారుడిని మరి ఇంకొక వ్యక్తి ఎవరు అంటే మరి
సౌలు యొక్క సైన్యాధిపతికి సంబంధించిన ఒక వ్యక్తి, మరి ఎవరైతే సైన్యాధిపతిగా మరి సౌలుకి ఉన్నాడో అతనంట ఏం చేస్తాడంటే తన కుమారుడు, ఎవరు సౌలు యొక్క కుమారుడైన ఇష్బోషెతుని మరి రాజుగా చేయడం అనేది జరిగింది. అది ఎవరికి అంటే ఇజ్రాయెల్ తెగుల వారికి అంట. మరి ఇజ్రాయెల్లో ఉన్న ట్రైబ్స్కి అంటే మిగతా ట్రైబ్స్కి, మరి ఇజ్రాయెల్ ప్రాంతానికి సంబంధించిన మిగతా 10 తెగుల్లో ట్రైబ్స్కి మరి ఆయనని మరి రాజుగా చేయడం అనేది జరిగింది. మరి 10 అని కాకపోవచ్చు, మిగతా ఇజ్రాయలైట్స్ అందరికీ అండి మరి రాజుగా చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు అసలు యుద్ధం మరలా మొదలవుతూ ఉంటుంది. ఇప్పటి వరకైతే మరి శత్రువుల విషయంలో పోరాడిన, శత్రువులని నాశనం చేయడానికి పోరాడాడు దావీదు. ఇప్పుడు వచ్చి మరి తన రాజ్యంలోనే తన స్వారితోనే పోట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని. అది కూడా ఎందుకు అంటే సౌలుకి సంబంధించిన వారితోనూ, అలాగే మరి సౌలు అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన వారు, యూదులకు సంబంధించిన వారు అంటే దావీదుకి సంబంధించిన వాళ్ళండి. సో వీరి మధ్యలో మరి చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటున్నాయి అని చెప్పేసి బైబుల్ చెప్తుందంటే చాలా సంవత్సరాల పాటు, ఆ 7-8 సంవత్సరాల పాటు యుద్ధము జరగడము అంటే చూడండి, శత్రువులతో యుద్ధం అనేది ఒకెత్తు అయిపోతే ఇక్కడ ఇది ఆ యూదాలకి సంబంధించిన అంటే ఇజ్రాయెల్ ప్రాంతానికి సంబంధించిన, దేవుడు వాగ్దానం దేశానికి సంబంధించిన మరి 12 గోత్రాలకి వాళ్ళకి సంబంధించిన, అవునండి 12 గోత్రాలకు సంబంధించిన వారి మధ్యలోనే 2 భాగాలుగా మరి విభజించబడి ఇటు దావీదు యొక్క ఇంటికిని అలాగే సౌలు యొక్క ఇంటికిని మరి బీభత్సమైన గొడవలు, యుద్ధాలు జరుగుతూ ఉన్నదంట. ఆ సమయంలో మరి రాజకీయాలు అంటారు కదండి, మరి వీరికి వారికి అన్నట్టుగా మరి సౌలుకి తోడుగా ఉన్నవారు మరి తన కుమారుడికి తోడుగా ఉండడానికి ప్రయాసపడ్డ వాళ్ళు వారికి నచ్చక వాళ్ళు దావీదు దగ్గరికి రావడం, దావీదుకి సంబంధించిన వారు కొంతమంది అటు వెళ్ళడం, అట్లాంటి రాజకీయాలు అప్పుడు కూడా జరిగినాయండి. అలా ఫైనల్గా చూస్తే ఈ సౌలుకు సంబంధించిన రాజును కూడా 7 సంవత్సరాల తర్వాత చంపేయడం అనేది జరిగిందట. చూడండి, దావీదైతే ఎదురు చూస్తున్నాడు. మరి దావీదైతే నిజంగా వెళ్ళి ఇజ్రాయెల్ ప్రదేశాన్ని మరి తను పొందుకోవాలనే ప్రయాసం అయితే పడట్లేదు. కానీ మరి ఏదో ఆ పరిస్థితిని బట్టి అక్కడ యుద్ధాలు జరుగుతుండొచ్చు, కానీ తను మాత్రం కావాలని మాత్రం యుద్ధం చేయట్లేదని క్లియర్గా తెలుస్తుంది. అయినను కూడా దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు 2 సామ్యుయేల్ 3వ అధ్యాయం చూసినప్పుడు సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నిరసిల్లెను అంట. చూడండి, అంటే అక్కడ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్లో దావీదు ఏమో దినదినము ప్రబలెను అనే ఉంది తెలుగులో, మరి బికేమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అంట. దావీదుకు సంబంధించిన వారు, దావీదు రాజ్యానికి సంబంధించిన వారు అంటే వాళ్ళు బలము పొందుకొని విజయాలే పొందుకుంటున్నారు. అలాగే సౌలుకి సంబంధించిన వాళ్ళు ఓడిపోతూ మరి వీక్ అయిపోతున్నారు, నీరసించిపోతున్నారు అని చెప్పేసి అక్కడ 3వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడుతుందండి. ఆ తర్వాత హెబ్రోను దావీదుకు పుట్టిన కుమారులు ఎవరనగా అనేది అక్కడ తన కుమారుల గురించి కూడా మరి ఎంతమంది పిల్లలు పుట్టారని కూడా మరి దావీదు గురించి, అంటే తను సింహాసనం మీద ఉన్నాడు యూదా స్థలంలో, మరి యూదా గోత్రానికి ఆయన రాజుగా మాత్రమే ఉన్నాడండి. అంటే కేవలం యూదా గోత్రానికి మాత్రం వాళ్ళు మాత్రమే దావీదుని ఇంకా యాక్సెప్ట్ చేశారు. మరి ఎప్పుడైతే కొన్ని పోరాటాలు జరిగి కొన్ని మనస్పర్ధలు వచ్చేసి మరి సౌలు తరపున ఉన్నవారే పోసైతే అనే రాజుకి వ్యతిరేకమైపోయి మరి అతన్ని కూడా చంపేశారని బైబిల్ చెప్తుంది. ఈ వ్యక్తిని, ఈ రాజుని చంపేసిన తర్వాత అప్పుడు ఇజ్రాయలైట్స్ అందరూ కూడా మరి ఏం చేస్తారు తెలుసా అండి, ఇజ్రాయలైట్స్ సంబంధించిన గోత్రాలందరూ కూడా ఏం చేశారంటే వచ్చి ఏం చెప్తున్నారంటే దావీదు దగ్గర సాగిల పడుతున్నారండి. ఏమంటున్నారు తెలుసా, అయ్యా అని చెప్పేసి బతిమలాడుతున్నారండి. ఎట్లా బతిమలాడుతున్నారంటే 5వ అధ్యాయం చూద్దామండి ఒకసారి. 5వ అధ్యాయం 1 నుండి మనం ధ్యానించబోతున్నామండి. 2 సామ్యుయేలు గ్రంథం 5వ అధ్యాయం. ఇజ్రాయేలు వారు సకల గోత్రముల వారును హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధికులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇజ్రాయేలులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇజ్రాయేలు వారు పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకి రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనక ఇజ్రాయేలు వారి మీద రాజవుటకు వారు దావీదును పట్టాభిషేకం చేసిరండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. మొదటి అభిషేకము సామ్యుయేలు గారు వచ్చి మరి ఎక్కడ అండి, తన అన్నల ఎదుట, తండ్రి ఎదుట మరి మొదటిగా తను చిన్నవాడిగా ఉన్నప్పుడే
జరిగిన అభిషేకం అండి. ఇంచుమించు తను 16-17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరి అభిషేకం జరిగి ఉంటుందని అందరూ అనుకుంటా ఉంటారు. అంటే 1 సంవత్సరం అటు ఇటు అండి. కరెక్ట్గా ఏ ఏజ్ అప్పుడు సామ్యుయల్ దావీదుని అభిషేకించాడు అనేది చెప్పలేదు. కానీ ఆ తర్వాత చూస్తే మరి ఇక్కడ రెండోసారి ఎప్పుడు అభిషేకించబడ్డాడంటే 30వ ఏట అండి. అవునండి, యూదా గోత్రానికి రాజుగా ఎప్పుడు అయ్యాడు అంటే రాజుగా అభిషేకం అంటే సెకండ్ అనాయింటింగ్ అనేది మనుషులు అక్కడ ఉన్న ప్రజలు చేశారు తనకి. ఏమని అంటే రాజుగా అభిషేకించారు. చూడండి, మొదటిగా సామ్యుయేలు ఒక యాజకుడు వచ్చి, ఒక ప్రవక్త వచ్చి, దేవుని చేత పంపబడిన వాడు వచ్చి సంపూర్ణంగా అభిషేకించాడు, రాజుగా అభిషేకించాడు. కానీ రాజుగా అభిషేకించబడాలంటే ఎంత ప్రయాసము, ఎంత ప్రయాణం చేశాడండి. ఇంచుమించు నేను నమ్ముతున్నాను ఇంచుమించు 13 నుండి 15 సంవత్సరాల పాటు పోరాటం జరిగితే, తన జీవితంలో తర్ఫీద్ అనేది జరిగితే, ఎన్ని ఎదుర్కొన్న తర్వాత దేవుడి నుండి అన్ని రకాలుగా పరీక్షలు, పోరాటాలు, మరి సౌలు నుండి పరుగులు ఇవన్నీ అయిన తర్వాత 30వ ఏట అండి, దావీదుకి 30వ ఏట వచ్చినప్పుడు ఆయన రాజుగా మారిపోయాడు. అది కూడా ఓన్లీ ఒక గోత్రానికి మాత్రమే. అయితే 7 సంవత్సరాల 6 నెలల పాటుగా యూదా స్థలానికి తను రాజుగా ఉన్న తర్వాత మరి సౌలుకి సంబంధించిన రాజు చనిపోయాడు అన్న తర్వాత ఇజ్రాయెలైట్స్ అందరికీ భయం పుట్టేసి ఇక వాళ్ళ కళ్ళు అప్పుడు తెరవబడి అప్పటి వరకు అకులులు కుతంత్రాల మధ్యలోనే బ్రతుకుతున్నారు. ఈవెన్ దే ఆర్ రిజెక్టింగ్, మరి సౌలుకి సపోర్టింగ్ చేసే వాళ్ళు, మరి సౌల్ని కూడా మరి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదండి, వారంతా కూడా దావీదుకి శత్రువులైన వారు ఉన్నారంటే మాట చెప్తే విని మోసపోయే వాళ్ళు ఉంటారు కదండి. అలా ఈ ప్రజలంతా కూడా మోసంలో ఉన్నారేమో, మరి దావీదుకి శత్రువుగా చూసారేమో. కానీ ఎప్పుడైతే సౌలుకి సంబంధించిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరని తెలుసుకున్న తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడి వారికి గతం గుర్తొచ్చి, ఏ గతం అండి, గొలియాతుని చంపినప్పుడు దావీదుని దేవుడు సౌలు ఎదుట నిలబెట్టాడు. తర్వాత సౌలు ఎదుట దేవుడు మాట్లాడినాడు, రాబోయే కాలంలో ఈ రాజ్యాన్ని అంతా కూడా నువ్వు పాలించేవాడివని చెప్పేసి దేవుడు మాట్లాడినాడు కదా, ఆ సంగతి మాకు గుర్తు ఉన్నది, ఇంకా నువ్వు తప్ప ఎవరు మాకు రాజు అవుతారు అని చెప్పేసి, అంటే మొదటగా యూదులు వచ్చి అతన్ని తీసుకున్నారు రాజుగా. ఇప్పుడు ఇజ్రాయెలైట్స్ కూడా వచ్చేసి మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా గోత్రాలందరూ కూడా వచ్చి సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటున్నారండి. ఎందుకంటే వారి జీవితం అస్తవ్యస్తమైపోతుంది, శత్రురాజులు వచ్చి అటాక్ చేసేస్తారు, ఇంకా వాళ్ళని కాపాడడానికి నిజమైన రాజు లేడు అక్కడ. కాబట్టి వాళ్ళకి ఆ భయం ఉంది, భక్తి ఉందో ఏదుందో మొత్తం మీద దావీదు దగ్గరికి వచ్చి మరి అడుగుతున్నారు, అయ్యా నువ్వు మాకు రాజుగా అయిపో అని చెప్పేసి అనగానే దావీదు కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే దావీదు నో చెప్పడానికి లేదండి, ఈ నోస్ ఆల్రెడీ ఆల్ ద ప్లాన్స్. అంటే మన జీవితంలో కూడా మన ఫ్యూచర్ మనకి తెలుస్తుంది, కానీ మన ప్రెజెంటే మనకు తెలియదండి. అంటే దేవుడు మనకిచ్చే వాగ్దానాలు మనకి తెలుసు, మనల్ని అభిషేకించింది మనకు తెలుసు, మన పట్ల గొప్ప ప్రణాళిక ఒకటంటూ ఉన్నదని, కొంతమందికి అయితే ఏమున్నదో కూడా తెలుసండి. కానీ ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుందో తెలియదండి, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కాబట్టి వెయిట్ చేయాల్సిందే. దావీదులాగా ఓపికతో వెయిట్ చేయాలి, దావీదులాగా పరిశుద్ధంగా ఉండి వెయిట్ చేయాలి, దావీదులాగా మనము నిరీక్షణ కలిగి వెయిట్ చేయాలి, దావీదులాగా ఇతరులని సహాయం చేస్తూ వెయిట్ చేయాలి. అలాగే మన వారిని మనం నాశనం చేయకుండా క్షమించుకుంటూ, అవును సౌల్ని ఎంతగా క్షమించాడండి దావీదు, నిజం చెప్పాలంటే అలా క్షమించుకుంటూ మరి దేవునికి అప్పచెప్పుకుంటూ మనము జీవించినప్పుడు మన వాగ్దానాలు నిజంగా ఈరోజు కాకపోతే రేపు నెరవేర్చబడతాయి. ఆయన ఏర్పాటు చేసిన ఆ నిజమైన ప్రణాళికలోనికి మనం అడుగు పెడతాం. అలాగే ఇక్కడ దావీదుకి దేవుడు చేసిన వాగ్దానము, దేవుడిచ్చిన అభిషేకానికి కారణమైన కూడా నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఇక్కడ కంప్లీట్ ఇజ్రాయెల్కి, అంటే మొత్తం 12 గోత్రాలకి సంబంధించిన స్థలాలకి, అలాగే మొత్తం గోత్రాలకి రాజుగా అభిషేకించబడ్డాడు. పట్టాభిషేకం అనేది అక్కడ జరిగిపోయిందండి. అప్పుడు తన వయసు ఎంత తెలుసా అండి, 7.5 సంవత్సరాలని బైబిల్ చెప్తుంది. అయితే తర్వాత దేవాది దేవుడు ఇక్కడ 30 కానీ మనం 7.5 సంవత్సరాలు కానీ లేకపోతే ఇవన్నీ చూస్తే యూదులకి రాజుగా మరి అయ్యాడో ఆ రోజు నుండి ఇంచుమించు 40 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ దేశాన్ని మరి తను కంప్లీట్ ఇజ్రాయెల్ దేశాన్ని ఏలడం అనేది జరిగిందండి. తర్వాత సొలొమోన్ గారిని మరి రాజుగా చేసి ఉన్నాడు దేవాది దేవుడు తర్వాత. అయితే 40 సంవత్సరాన్ని అంటే చూస్తే అంటే 33.5 సంవత్సరాలు మొత్తం ఇజ్రాయెలైట్స్ని, అంటే మొత్తం యూదాని ఇజ్రాయెల్ని కలిపి 33.5 సంవత్సరాలు ఏలాడు. ఆ తర్వాత ఫస్ట్ ఓన్లీ 7.5 సంవత్సరాలు ఓన్లీ యూదాని మాత్రమే ఏలాడు. అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు కదా 30 సంవత్సరాలకి ఎలా అయితే తన అభిషేకం పొందుకొని, అవునండి దేవుని నుండి పరిశుద్ధాత్మను పొందుకొని మరి సేవ ఆరంభించింది నిజంగా 30 సంవత్సరాలకే కదండి. అంటే ఆల్ దీస్ ఆర్ లైక్ రికార్డెడ్ ఇన్ ద బైబుల్ అండి. ఎందుకు తెలుసా అండి, కొన్ని లాస్ అవన్నీ ఉంటాయి కదండి ధర్మశాస్త్రం ప్రకారంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎక్కడ కూడా ఏది జరగకూడదు
కాబట్టి ఆ తర్వాత మరి దావీదు కుమారుడిగా వచ్చిన యేసు ప్రభు కూడా 3.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు అన్నట్టుగా 3.5 సంవత్సరాలు ఎందుకు జీవించాడు తెలుసండి. ఆయన కూడా అన్యుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళలేదండి. ఒకవేళ అన్యులు వస్తే అతను చూశాడు, కానీ ఆయన కేవలం ఇజ్రాయలైట్స్ కోసమే, ఇజ్రాయెల్ మాత్రమే, అంటే ఆ వాగ్దాన దేశంలోనే తిరుగుతూ, ఆ వాగ్దాన దేశంలోనే ఉంటూ, ఆ వాగ్దాన దేశం అంటే బైబిల్ రికార్డింగ్ ప్రకారంగా చెప్తున్నానండి, అక్కడే ఉంటూ మరి ఏం చేశాడంటే 33.5 సంవత్సరాలు భూమి మీద ఒక మనిషిగా, ఒక సామాన్యమైన మనిషిగా పుట్టి పెరిగి మరి జీవించి మరి తను మరణించడం అనేది జరిగింది. నిజంగా చెప్పండి, ఇక్కడ కూడా సువార్తనే అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దావీదులో సంపూర్ణమైందేమో ఆ సంఖ్య అనేది నాకు తెలుస్తుంది. అందులో అంటే సంఖ్యలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను, అవి 100% అదే అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు నిజంగా ప్రతిదీ చూస్తూ ఉంటాడు అన్నట్టుగా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. మరి 40 సంవత్సరాల పాటు ఆ రోజు అరణ్యవాసంలో ఎవరు తిరిగారండి? మోజెస్ కాలంలో మరి వారు తిరిగారు. ఎందుకు? వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టడానికి. కానీ నిజం చెప్పాలంటే 40 సంవత్సరాలు వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు, రెబ్బెలియన్గా ఉన్నారు. కానీ ఆ 40 సంవత్సరాలు రెస్టోరేషన్ లాగా ఇక్కడ ఈ 40 సంవత్సరాలు దావీదు మరి శ్రేష్టమైన రాజు కావునండి. ఇప్పుడు ఎవరైనా చూడండి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల, వేల సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఇజ్రాయెల్ రాజ్యం అనగానే ఏ రాజు ఎవ్వరికి గుర్తురాడండి నిజం చెప్పాలంటే. అయితే మోజెస్ గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయన ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడని కాదు, కానీ దేవుడు మొదటిగా పిలుచుకొని తన బిడ్డల్ని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చాడు కాబట్టి మోజెస్ని గుర్తు చేసుకుంటారు. అంటే ఈవెన్ యూదులు కూడా, ఇప్పుడున్న యూదులు కూడా మోజెస్ని గుర్తు చేసుకుంటారు. తర్వాత 2వ స్థానంలో మరి దావీదుని గుర్తు చేసుకుంటారు. దావీదుని ఘనపరుస్తారు. దావీదు మా రాజు అంటారు. మిగతా రాజులు ఎంతో మంది ఉన్నారండి, వాళ్ళ పేర్లు వెంటనే ఎవరి నోట రాదు. ఈవెన్ క్రిస్టియన్స్ అయినా మన నోటి నుండి కూడా రాదు. ఏదో ధ్యానించుకుంటాం, నేర్చుకుంటాం, ఇలా జరిగిందంట, తర్వాత ఈ రాజు అంట అనుకోతా ఉంటాం. ఏదో సొలొమోను మందిరం కట్టాడు కాబట్టి ఆ సొలొమోనుకి ఏదో ఆ మాత్రం ఉందేమో, కానీ నిజం చెప్పాలంటే శ్రేష్టమైన వాడిగా మరి ఇక్కడ తిను ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. అవును కదండి. అబ్రహాము దేవుడు, మరి ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలువబడుతున్న ఆ దేవాది దేవుడు దావీదు కుమారుడుగా, అవునండి, వాళ్ళకేమో దేవుడంట, ఈ దావీదుకేమో కుమారుడైపోయాడంట. నిజంగా ఎంత గొప్ప ధన్యత కలిగిన దావీదు జీవితం అండి. ఇలా ధ్యానించుకుంటూ పోతే ఎన్నో సత్యాలు ఎన్నో ఉంటాయి. ఒక 5-6-7 భాగాలతోనే నేను ఈ దావీదు చరిత్రను ముగించాలనుకున్నాను, క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోదామని. కానీ దేవాది దేవుడు ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. నిజం చెప్పాలంటే నేను చెప్పేది చాలా కొంచెం అండి, నేను ఇంకా లోతుకి వెళ్ళట్లేదు, జస్ట్ ఒక స్టోరీ లాగా మీకు అందించడం అనేది జరిగింది, అందరికీ అర్థం అవ్వాలని చెప్తా ఉన్నాను. సో ఈ రాజు అయిన సందర్భాన్ని కూడా ఆలోచన చేస్తే మరి అందరూ వచ్చి, అయ్యా మరి నువ్వు తప్ప ఎవరున్నారు మాకు, మరి నిజంగా చెప్పాలంటే సౌలు చనిపోయాడు కదా, ఇంకా వాళ్ళు వీళ్ళు వద్దులేదు, ఇట్లా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కదా, నువ్వు గొలియాతుని చంపేశావు, అప్పుడే మాకు తెలుసు, అప్పుడే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నువ్వు మా మధ్యలో తిరిగావు, మా మధ్యలో మా రాజ్యంలో నువ్వు పని చేసావు, మమ్మల్ని మా ధన్యుడుగా కనిపించావు, దేవుడు కూడా నేను అభిషేకించాడు అని చెప్పేసి మొదటిగానే వారు ఇజ్రాయెలైట్స్ మరి అంగీకరించవచ్చు కదండి. కానీ వాళ్ళు అంగీకరించలేదు. మరి వారి స్వభావం ఏమైపోయిందో తెలియదు. కానీ ఈవెన్ ఇప్పుడు మోజెస్ కాలంలో కూడా రిబిలియన్స్ అండ్ ఈవెన్ మోజెస్ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేపించబడిన తర్వాత కూడా మోజెస్ ద్వారానే అంత గొప్ప కార్యాలు, అన్ని తెగులు రావడం, వీళ్ళకేం రాకపోవడం, గోషాన్ లాంటి స్థలంలో వారు ఉన్నప్పుడు ప్రార్థన బట్టి గొప్ప గొప్ప కార్యాలు జరిగితే వారు అర్థం చేసుకోలేదు, రిబీలియన్ అయిపోయారు, మోజెసే మాకు వద్దన్నారు. అలాగే ఇక్కడ దావీదుని కూడా వీళ్ళంతా తృణీకరించారండి, ఇవన్నీ తెలిసి కూడా. కానీ తర్వాత దిక్కులేక అన్నట్టుగా మరి తప్పకనే అండి, నిజం చెప్పాలంటే మనుషుల నిజం అంతే కదా. కాబట్టి మరలా దావీదుని వీరు ఎన్నుకోవడం అనేది జరిగింది. కానీ వీళ్ళు తప్పక ఎన్నుకున్నా, మరి వాళ్ళు కోరి ఎన్నుకున్నా, నిజం చెప్పాలంటే ఇదంతా దేవుని ప్రణాళిక. దావీదు మహారాజు అవ్వాలనేది దేవుని ప్రణాళిక. దేవుని రాజ్యాన్ని నిజమైన రాజ్యంగా స్థిరపరచగలిగేవాడు మరి దావీదు మాత్రమే. కాబట్టి దావీదు దేవుడి దగ్గర నుండి ఒక సాక్ష్యం పొందుకుంటాడు, నా హృదయానుసారుడని. అవును కదండి, సామ్యుయేలు ఏడుస్తూ ఉంటాడు సౌలు కోసం. ఏడ్చినప్పుడు మొదటి రాజే మరి సౌలు కోసం ఏడుస్తా, ఎన్ని రోజులు సౌలు కోసం ఏడుస్తావయ్యా, నేను ఆల్రెడీ ఒకరిని ఎన్నుకున్నాను, నాకు ఈ సౌలు గురించి తెలుసు, మరి నా హృదయానుసారుడు, నా మాట తప్పనివాడు, నన్ను దాటిపోనేవాడు, నా హృదయానికి ఏది ఇష్టమో. అందుకే హృదయానుసారుడు అంటే ఏంటి తెలుసా అండి, నా హృదయంలో ఏది ఉందో, నా హృదయానికి ఏది నచ్చిద్దో, నా హృదయానికి అనుసారంగానే నడిచేవాడే దావీదంట. అట్లా ఎవరన్నా భూలోకంలో ఉన్నారా అండి ఆ రీతిగా చెప్పగలరు? అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు, మోజెస్ వంటి వాడు లేనే లేడు అంటాడు దేవుడు. నిజమే అండి. కానీ హృదయానుసారుడు అంటే దావీదు ఎక్కడ కూడా దేవుడిని
కొంచెం కూడా బాధ పెట్టినట్టుగా లేదు. ఒక్కొక్కటి 2 సందర్భాల్లో తప్ప అని మనకి అయినా మనం బైబిల్ చెప్పుకోవచ్చు. మనం నెక్స్ట్ అవి ధ్యానించబోతున్నామండి. దేవుని చిత్తమైతే నెక్స్ట్ అంశాలుగా మరి తను చేసిన ఆ 1-2 పాపాల గురించి కూడా మనం ధ్యానిద్దాము, నేర్చుకుందాము. కానీ తను పాపంలో జీవించలేదండి, పాపంలో పడ్డాడు, కానీ అక్కడ లేడు, వెంటనే లేచాడు. అది కూడా మనం తర్వాత ధ్యానిద్దాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును. చూడండి, శత్రువులు ఏదైతే భోజనం అంటే అందుకే ఆ పాటలు రాశాడు. అరణ్య రోదన నిజంగా సెలయేర్లలాగా మౌనండి, నిజంగా ఆశీర్వాదకరంగాను ఉల్లాసంగాను మార్చుకున్నాడు. నిజంగా అది తన ప్రవర్తనను బట్టి, తన ఒప్పుదలను బట్టి, తను దేవుడితో చేసుకున్న నిబంధనను బట్టి మరి దేవుడు దీవిస్తూనే వచ్చాడు, దీవించాడండి. ఈ రీతిగా మరి ఇజ్రాయెల్ దేశానికి అంతటికి తను రాజు అవ్వడం అనేది జరిగిందండి. నిజం చెప్పాలంటే అక్కడితో ఆగిపోలేదు, కానీ వెతుకుతా ఉన్నాడు. ఎవరిని వెతుకుతున్నాడు తెలుసా అండి? ఎవరైతే సౌల్ని, అంటే ఇవన్నీ ముందే రాయబడి ఉన్నాయండి. సౌల్ని ఎవరైతే చంపారో వాళ్ళని శిక్షించడానికి ప్రయాసపడ్డాడు. ఆ తర్వాత ఎవరైతే సౌల్ కుటుంబ సభ్యులని మరి ఎవరైతే పాతి పెట్టారో వాళ్ళని ఘనపరిచాడు ఏదో ఒక రకంగా. అయ్యా, మీరేం బాధపడకూడదు, మీరు చేసిన గొప్ప అంటే నా యజమానుడికి మీరు చేసిన ఈ మంచి పనిని బట్టి నేను మీ అందరికీ ఏదో ఒక రకంగా సహాయం చేస్తాను, నేను మీ మనిషినే కాబట్టి మీరు వచ్చి హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు, బ్రతుకొచ్చానంటే అంటే ఎక్కడ సౌలు యొక్క ప్రజలని దావీదు మరి హింసిస్తాడేమో అని భయపడతారండి. కానీ దావీదు అలాంటి వాడు కాదు కాబట్టి సౌలుకి మేలు చేసిన వాళ్ళందరినీ వెతుకుతూ సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత చూసినప్పుడు యోనాతాను విషయంలో కూడా ఆలోచన చేస్తే ఎవరైనా ఉన్నారా యోనాతానికి నేనేమన్నా, ఇదంతా రాజు అయిపోయిన తర్వాత అండి, నేనేమన్నా చేయగలనా, యోనాతానికి ఏమన్నా చేయగలనా, యోనాతానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అన్నప్పుడు మొసెబెతు గురించి మరి వినడం అనేది జరుగుతుంది. సో తనకు కూడా మరి చక్కటి మరి మార్గం సరళం చేసి తనకంటూ ఒక జీవనోపాధినిచ్చి తన బల్ల మీదనే కూర్చొని మరి నడిపించండి. చూడండి, ఎవరైనా సరే శత్రువుని ఎలా చూస్తారు? శత్రువు పిల్లల్ని ఇంకా శత్రువు కంటే ఎక్కువగా శత్రువు పిల్లల్ని భయంకరంగా చూస్తారు. ఎందుకు తెలుసా అండి? ఆ శత్రువు బలవంతుడైతే శత్రువు పిల్లలు కొంచెం బలహీనంలాగా కనిపిస్తారేమో నాకు తెలియదు, కానీ ఆ శత్రువుల కంటే శత్రువు పిల్లల్ని భయంకరంగా హింసించడానికి చూస్తూ ఉంటారండి. అలాంటిది ఇక్కడ దావీదు సౌల్ని శత్రువుగానే చూడలేదు, కానీ ఆ శత్రువుగా చూసిన సౌల్ని మాత్రం తను క్షమించి వదిలేశాడు. తన బిడ్డలు ఎవరైనా ఉన్నారా అని ఆ కృతజ్ఞత భావం కలిగే మరి తను జీవిస్తూ ఉన్నాడు, ముందుకెళ్తా ఉన్నాడు. సో అంత మాత్రమే కదా, అంటే సౌల్ కోసం అని కాకపోవచ్చండి, కానీ యోనాతాను మరితో చేసిన నిబంధనను బట్టి వెతుకుతున్నాడు. ఎవరైనా ఉన్నారా ఇంకా సౌల్కి సంబంధించిన వాళ్ళని చెప్పేసి వెతుకుతా ఉన్నారండి. వచ్చిన వాళ్ళకైతే సహాయం చేశాడండి. మరి ఎవరైతే రాలేదు వాళ్ళ దగ్గరికి ఏం పరిగెత్తలేదు. కానీ అంటే నిజం చెప్పాలంటే దావీదు రాజు అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే సౌలుకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ నాశనం చేసేయాలండి. ఉన్నారండి, తర్వాత తన రక్త సంబంధికులు ఉంటారు. తర్వాత కూడా ఇంకా కొన్ని రోజుల తర్వాత జరిగిన సంఘటన బట్టి బాగైంది సౌలుకి అని ఇలా చేసినందుకే నీకు ఇట్లా అయిందని చెప్పేసి తర్వాత తనకు వచ్చిన కొన్ని కష్టాలని బట్టి హింసించిన వాళ్ళు, నిందించిన వాళ్ళు, దూషించిన వాళ్ళు కూడా మరి బైబిల్లో ఉంటారండి. తర్వాత కూడా దావీదుని ఎలాగైనా చంపాలనే వాళ్ళు కూడా మరి సౌలుకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కానీ అతని వారి గురించి ఏం పట్టించుకోలే. తను చేసిందల్లా ఒక్కటే, ఆ రాజు అయ్యాడో లేదో తర్వాత యుద్ధానికి పరిగెడుతున్నాడు. ఎలాంటి యుద్ధం తెలుసా అండి? తర్వాత అధ్యాయాల్లో చూస్తే ఇటు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు, అక్కడ ఆ యుద్ధాన్ని బట్టి తనకి విజయం వచ్చింది. ఆ తర్వాత చూస్తే మరి అమోయలతో మరి యుద్ధం చేస్తున్నాడు, తర్వాత ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నాడు, ఇంకా ఎవరెవరైతే ఆ చుట్టుపక్కల రాజ్యాలతో మరి తను చేయవలసిన యుద్ధాలన్నీ చేస్తూ విజయాన్నే పొందుకుంటున్నాడు. అన్ని వైపుల నుండి సమాధానాన్ని కూడా మరి దావీదు పొందుకోవడం అనేది జరిగింది. ఇంత గొప్ప దావీదు నుండి నువ్వేం నేర్చుకుంటున్నావు ఈరోజు? నిజంగా ఈ రాజు అయితే అయిపోయాడు. చూడండి, రాజు ఎంత ఈజీగా అయిపోయాడు అని మనం అనుకుంటాం కదా. రాజు కాకముందు ఆయన పడ్డ ప్రయాసాలు, ఆయన పడ్డ వేదనలు ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకుంటూ పోతుంటే నిజమండి, మళ్ళీ చెప్తాను, నీతిమంతుల అడుగులు ఎప్పుడు స్థిరపరుస్తాడు దేవుడు. ఈరోజు ఈ వాక్యంలో వింటున్నావంటే దాని వెనకాల ఒక కారణం ఉంటుందండి. ఎందుకంటే ఈరోజు దేవుడు ఏర్పాటు చేయకుండా, ఈరోజు దేవుడు చెప్పకుండా, ఈరోజు దేవుడు నీ పట్ల ఈ ప్రణాళిక కలిగకుండా ఈ మాత్రం అర్ధగంట మెసేజ్ కూడా నువ్వు చూడవమ్మా. ఎందుకంటే ఆయన ప్రణాళికలోనే ప్రతి ఒక్కరు ఉంటారండి, కానీ మనం అర్థం చేసుకోము, మనకు అర్థం కాదు, లేదంటే మనకు వద్దని మనం పరిగెడతా ఉంటాం, పారిపోతూ ఉంటాం. ఆయన ఎప్పుడు మనకి మేలే చేస్తాడు, ఆయన కీడు చేయడు. ఇంకా ఆయన ఎన్నుకుంటే మాత్రం ఇంకా గొప్ప కార్యములు చేస్తాడండి. నిజమే, అందరినీ ఎన్నుకుంటాడు, కానీ అందరితో ఆయన చెప్పకపోవచ్చు. అందరినీ ఆయన కోరుకుంటాడు, కానీ అందరితో ఆయన మాట్లాడకపోవచ్చు. కానీ ఆయన ఎన్నుకున్న వారిని మాత్రం
ఆయన ఎన్నటికెన్నటికి విడిచిపెట్టాడు. అంటే ఒకవేళ ఇప్పుడు ఎప్సిబా అని నాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు, అలాగే మిమ్మల్ని పిలవచ్చు, పిలవకపోవచ్చు, అలా అని చెప్పేసి మీతో లేడని కాదు, మిమ్మల్ని చూడట్లేదని కాదండి. ఈ దావీదుని హృదయానుసారుడని పేరు పెట్టుకున్న దేవాది దేవుడు ఆయనని ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ చూశాడండి. ఆ రీతిగా అతను కంప్లీట్గా దేవునితోనే బ్రతకడం అనేది జరిగింది. నిజంగా ఎన్ని కీర్తనలు ఉన్నాయండి? 150 కీర్తనలు మనకు తెలుసు. అందులోకి ఇంచుమించు 120 నుండి 130 వరకు మొత్తం దావీదు కీర్తనలే అండి. ఒక్కొక్క కీర్తన మనం పైన ధ్యానించినప్పుడు హెడ్డింగ్స్ ఉంటాయండి. ఆ హెడ్డింగ్స్లో ఏ సందర్భంలో రాసిన కీర్తన అని చెప్పేసి క్లియర్గా ఉంటుందండి. అది మనం చూసినప్పుడు అది వెంటనే ఆ సందర్భం అన్నప్పుడు కావాలంటే వెళ్ళి ఈ స్టోరీని ధ్యానించండి. అంటే ఆ సందర్భం ఏంటని మీరు ధ్యానించండి, గుర్తు చేసుకోవాలనే నేను ఇవన్నీ చెప్తున్నాను. ఎందుకంటే మనం నేను ఇవన్నీ కూడా కీర్తనలు చాలామంది చదువుతూ ఉంటారండి. ఎట్లాంటి చదువుతారంటే ప్రతిరోజు కీర్తనలు చదువుతారు, 3 కీర్తనలు 5 కీర్తనలు, ఇంకా బైబిల్ మొత్తం చదవకపోయినా వాళ్ళు కీర్తనలన్నీ చదువుతూ ఉంటారు. అఫ్కోర్స్ కీర్తనలు ఆసేపు గారు వాళ్ళు రాసిన కీర్తనలు ఉన్నాయి, తర్వాత మరి మోజెస్ గారు రాసిన కీర్తనలు ఉన్నాయి, ఇంకిద్దరు ముగ్గురు రాసిన సొలొమోన్ గారి కీర్తనలు కొన్ని ఉన్నాయి అంటారు. సరే, అలా కొన్ని కీర్తనలు ఉన్నాయండి. ఇక్కడ చూసినప్పుడు దావీదు కీర్తనలు మీరు అవి చదువుతుంటా ఉంటారు కదా, చదువుతున్నప్పుడు ఆ సందర్భం వెంటనే మీకు గుర్తు రావాలా. ఎందుకంటే దావీదు యొక్క జీవిత చరిత్ర ఒక్కటి చాలండి బైబిల్లో మన జీవితంలో మనము దేవునికి హృదయానుసారుడిగా బ్రతకడం ఎలాగో అని నేర్చుకోవడానికి. మిగతాది ఏమున్నా లేకపోయినా ఆఫ్కోర్స్ యేసు ప్రభు గురించి మనం ధ్యానిస్తూనే ఉంటాం ప్రతిరోజు. ఆయన లేకుండా మనము లేము. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలిపించుకోబడిన ఆయన ఎంతోమంది చేత వారి వారి పరిస్థితిని బట్టి చూచుచున్న దేవుడని మరి ఎవరండి, తనైతే తన సొంతంగా పేరు పెట్టేసుకున్నాడు. అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడనని పేరు పెట్టుకున్నాడు. తర్వాత మరి హగర్ లాంటి మరి ఒక సామాన్యమైన స్త్రీ, ఒక ఐగుప్తురాలి, మరి తనున్న పరిస్థితిని బట్టి మరి దేవుడిని తన ఆశ్రయించలేదు, కానీ దేవుడే తన పరిస్థితిని బట్టి వచ్చినప్పుడు మరి చూచుతున్న దేవుడని పేరు పెట్టేసిందండి. అంటే చూడండి, మనుషులు దేవునికి పేరు పెట్టారు, దేవుడు తనకి తనగా మరి మనుషులను బట్టి పేర్లు పెట్టుకున్నారు. నిజంగా ఎంత గొప్ప ధన్యత అండి. ఈ రకంగా నేను అబ్రహాంకి స్నేహితుడనే ఉన్నానంటాడు, అబ్రహాం నాకు స్నేహితుడు అని చెప్తా ఉంటాడు. సరే, ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే దావీదులో ఉన్న శ్రేష్టత ఏంటి తెలిసి ఎవ్వరికీ దొరకని ధన్యత. ఎవరు అలాంటి పేరుతో పిలవరేమో అన్నట్టుగా హృదయానుసారుడు అనేది చక్కటి పేరైతే అంతకంటే కూడా గొప్ప పేరు దావీదు తనయుడా అని పిలిపించుకున్న యేసు ప్రభువారండి. ఆయనే తండ్రి, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనే ఈ లోకాన్ని ఏలిన తయారు చేసిన, అంటే కంప్లీట్ చేసిన మరి సృష్టికర్త, మరి దావీదు కుమారుడు అని పిలిపించుకున్నాడు. అందుకే అంటున్నాడు, యేసు ప్రభునన్నా ఇంకా యూదులు యాక్సెప్ట్ చేస్తలేరేమో అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ కూడా. కానీ మరి ఆ 12 గోత్రాలు దావీదుని అంగీకరించారండి. ఆ తర్వాత దావీదు మరణించిన తర్వాత కొన్ని సందర్భాలలో విడిపోయారండి. యూదులు ఇజ్రాయెలైట్స్ విడిపోయారు, గొడవలు పెట్టుకున్నారు. మళ్ళీ కొన్ని ఆ కారణాలు దేవుని చిత్తమైతే రాబోయే కాలం నేర్చుకుందాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా అండి, దావీదుని మాత్రం మర్చిపోలేదు. దావీదుని మాత్రం ఎవ్వరూ మర్చిపోలేదు. దావీదుని రాజుగానే చూస్తున్నారు. నూతన నిబంధనలో మనమంతా దావీదు కుమారుడైన యేసు ప్రభుని దావీదు కుమారుడిగా చూస్తున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుల గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. దావీదుని ఏ రీతిగా అభిషేకించావో, ఎలా రాజుగా చేశావో, 40 సంవత్సరాల పాటు తను మరి జీవించదు జీవితాన్ని కూడా మేము ప్రభా రాబోయే కొన్ని అంశాల ద్వారా మేము మరలా నేర్చుకుంటుండగా నాతో మాట్లాడి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియజేసుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.